హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిసారి ప్రతి ఒక్కరు మన ఛానల్ ని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మన బెల్ ఐకాన్ గంట రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ గంట ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. లేటెస్ట్ న్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనకు ఏపీ ప్రజలకైనా తెలంగాణ ప్రజలకైనా ఎప్పటికప్పుడు మీ వీడియోస్ రూపంలో అనేవి అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమందికి షేర్ అయింది అనేది అవగాహన ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. సంక్రాంతి కానుకగా 10 రకాల సరుకులు 2000 జమ. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మనకు ఏపీ నుంచి ఒక కొత్త వార్త అయితే రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికరం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. అటు ఆంధ్రప్రదేశ్లో రాబోయే అతిపెద్ద పండుగ మనం సంక్రాంతి భావిస్తాము. సంక్రాంతికి అక్కడున్న ప్రజలకు ప్రభుత్వం మీద ఒక గొప్ప శుభార్త చెప్పడం జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మహిళలందరికీ కానీ, రైతన్నలకు కానీ, ప్రజానికనందరికీ కానీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు అయితే తెలపడం జరిగింది. వారికి ఏదైతే మనకు రేషన్ ద్వారా అమలు కాబోతున్న నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని 10 రకాల సరుకులను ఉచితంగానే ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి కానుకగా ప్రతి ఒక్క కుటుంబానికి 2000 రూపాయలు చొప్పున పండగ ఖర్చులకు వారి అవసరతలకు 2000 రూపాయలను కూడా వారి యొక్క ఖాతాలో అయితే జమ చేయనున్నారు. అయితే దీనికి మరి అందరికీ ఇస్తారా, మరి కొంతమందికే ఇస్తారా అనేది ఒక ప్లాన్ అయితే రెడీ అయితే చేస్తారు. ప్లాన్ ప్రకారంగానే ఎంతమందికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలని అయితే ఈ యొక్క ప్లాన్లో అయితే పేర్కొనడం జరుగుతుంది. అయితే దీనిని బట్టి కూడా 10 రకాల సరుకులు మనం చూసుకున్నట్లయితే దాదాపు ఈ కందిపప్పు కానీ, లేకుంటే మనకు పామ్ ఆయిల్ కానీ, లేకుంటే మనకు అదేవిధంగా గోధుమలు కానీ ఇలా చూసుకున్నట్లయితే దాదాపు 10 రకాల సరుకులను అయితే ఉచితంగానే వారికి అందించాలని అయితే ప్రభుత్వం అయితే ఒక గొప్ప ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. అక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించింది కూడా మహిళలకు ఎవరైతే ఉన్నారో మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అనేది కూడా అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అదేవిధంగా మనకు తెలంగాణలో ఏదైతే 2500 రూపాయలు ఇస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా 2500 రూపాయలు కూడా ఇవ్వాలని కూడా అక్కడి మహిళలందరూ కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది. దానికి ఆన్సర్గా మనకు డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రణాళికను అయితే జీవో అయితే జారీ చేయడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క ఫ్రీ బస్సు, అదేవిధంగా మహిళలకు సంబంధించిన 2500 రూపాయలు కూడా వారి ఖాతాలో జమ చేయనున్నారు. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే చాలామంది కూడా పెన్షన్కి సంబంధించి దాదాపు 3 నెలల పెన్షన్ అయితే ఒకేసారి వారి యొక్క ఖాతాలో జమ చేయనున్నారు. వారి ఇంటి వద్దకే వెళ్ళి ఈ యొక్క ఆసరా పెన్షన్లు అనేది వారి యొక్క ఖాతాలో అయితే జమ చేయనున్నారు. కాబట్టి ఈ యొక్క పథకాలన్నీ కూడా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో 2 కొత్త ప్రభుత్వాలు ఏర్పడినాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా మరిన్ని కొత్త పథకాలను కూడా అమలు చేసే దిశగా అయితే ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా 22 రాష్ట్రాల్లో పెన్షన్ సంబంధించి దాదాపు 4016 రూపాయలు, 6016 రూపాయలు మన తెలంగాణలో ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా మరో 1000 రూపాయలు అయితే పెంచడానికి అవకాశం అనేది ఎక్కువ మొత్తంలో కనిపించడం జరుగుతుంది. కాబట్టి వీలైన త్వరగా వీడియోని అయితే మీరు అందరూ కూడా షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందరూ కూడా వెళ్ళిపోతుంది. అదేవిధంగా రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు సంబంధించి వారికి మాత్రమే ఈ యొక్క నిత్యావసర సరుకులు అనేది అందించాలని అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఒకవేళ మేబీ రేషన్ కార్డు లేకున్నా కూడా ఈ యొక్క మరి నిత్యావసర సరుకులు అందరికీ ఇవ్వాలా వద్దని కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. దీనిపై కూడా ప్రభుత్వం అయితే ఒక స్పష్టత అయితే రానుంది. త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తర్వాత మీ ముందుకైతే వీడియోస్ అయితే తేవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.